హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇదిగో ఇక్కడొచ్చేసి పూరీలైతే చేశామండి ఈరోజు. పూరీలు మొత్తం ఎలా చేశానేంటనేదైతే మొత్తం వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. మొత్తం చేయటం పూర్తయిపోయిన తర్వాత నేను తినేటప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాననమాట. ఇప్పుడైతే నేను తిందామని పెట్టుకుంటున్నాను. ఎందుకు అనుకోకుండా గుర్తొచ్చేసి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేసేసాను ఇక్కడ. ఇదిగో ఇదొచ్చేసి పూరీ కర్రీ అండి. పూరీలు అలాగే పూరీ కర్రీ అనమాట. ఈరోజు వచ్చేసి టిఫిన్‌కి తిన్నానండి. నేను ఇంకా తినేసిన తర్వాత ఈరోజైతే బయటికెళ్తున్నామండి. కొంచెం పనుంది. ఈ వీడియో ఎప్పుడుదనుకుంటున్నారా? ఈ వీడియో వచ్చేసి గురువారం రోజండి. కనుమ పండుగ వెళ్ళిపోయిన మరుసటి రోజు అనమాట. ఇంక ఈ రోజు అయితే వినుకొండ వెళ్తున్నామండి. వినుకొండ దగ్గర కొంచెం పని ఉందండి. ఇంకా పని అయితే చూసుకోవాలి. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము. పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు. నేను మా వారైతే వెళ్తున్నాము. ఇక కొంచెం చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ పూర్తి చేసుకోవాలి. అలాగే మా బుడ్డోడిది ఆధార్ కార్డు కూడా మార్చాలన్నమాట. మారుస్తారో లేదో కనుక్కోవాలి. మామూలుగా ఈరోజు కనుక్కుంటే చెప్తారంట. ఒకరోజు ముందే తీసుకోవాలంట టోకెన్ లాంటిది ఏదో. ఇక అందుకని అన్నీ కనుక్కున్నట్టు ఉంటుంది కదా అని అయితే వెళ్ళాము. మొత్తానికి వెళ్ళిన పనులు అయితే పూర్తవ్వలేదండి. పూర్తవ్వకుండానే మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. ఇంకా కనుక్కుంటే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అంటండి. సిస్టమ్ వర్క్ చేయట్లేదంట. ఒక వారం పడుతుందన్నారు. మళ్ళీ మేమైతే హైదరాబాద్ వెళ్ళాలి కదా, ఇంక వారం అంటే కష్టం అని అయితే అనుకున్నాము. 2-3 చోట్లకి వెళ్తే అక్కడ సేమ్ అదే చెప్తున్నారు. సిస్టమ్ వర్క్ అవ్వట్లేదు, కొంచెం కష్టం ఇప్పుడైతే అన్నారు. ఇక అందుకని మేమైతే ఇంకా ఇక్కడైతే జ్యూస్ తాగుదామని ఫస్ట్ వచ్చేసామండి. ఇంకా బండ్లు అయితే అలానే ఉండిపోయినాయి. ఇంకా మా వారైతే మనం అక్కడ కూడా మార్చుకోవచ్చులే, అక్కడ కూడా ట్రై చేద్దాం ఒకసారి అని అయితే అన్నారు. సర్లే అని ఇంక ఇక్కడైతే జ్యూస్ తాగుదామని వచ్చేసాము. ఇక్కడ క్యారెట్ జ్యూస్ అయితే నేను తాగుదామని చేస్తున్నారండి నా కోసం. మా వారైతే ఇంకా అరటికాయ జ్యూస్ అయితే తాగుతామన్నారు. నేను క్యారెట్ జ్యూస్ తాగాను. మా వారు వచ్చేసి అరటికాయ జ్యూస్ తాగారు. ఇంకా పిల్లలకైతే చెరకు జ్యూస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఎగస్ట్రా అయితే ఏం తీసుకోలేదండి. ఎందుకంటే ఇంట్లో పిండి వంటలు చేసాం కదా, అవే బోలెడన్ని ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్ ఇట్లాంటివి ఏం తీసుకోలేదు. ఓన్లీ 2 జ్యూసులు అయితే తీసుకొని, కొబ్బరి నీళ్ళు తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరాము. మర్చిపోయాను, చెరుకులు కూడా తీసుకున్నానండి. చెరుకులు అంటే చాలా ఇష్టము, నల్ల చెరుకులు. ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి, బుజ్జి దూడ పుట్టింది. పడ్డదూడ ఏం లేదు లరక పట్ల ఇంకా పెద్దగా దూడైతే అలానే పడుకొని ఉంది. మా పిల్లలైతే ఏంది ఇంకా లెగవట్లేదు, ఎందుకు లెగవట్లేదు అని ఒకటే గోల్ అనమాట. పొట్టలో ఇంకొక దూడుందేమో మమ్మీ, ఇంకా పొట్ట లావుగానే ఉందంటున్నాడు మా బుడ్డోడు. ఏ పారా ఇంటికి వెళ్దామని ఇంటికైతే తీసుకెళ్ళాడు అనమాట మా తమ్ముడు. కానీ వాళ్ళు మేము ఉంటామని అక్కడే ఉండి బుజ్జి దూడని చూస్తాము. పైకి లేపండి, ఇంకా లెగవట్లేదు ఏంది అని గోల గోల చేస్తూ ఉన్నారు. ఇక తర్వాత వచ్చేసి ఒక విషయం చెప్పాలండి. మా అమ్మ వాళ్ళకైతే 2-3 సంవత్సరాల నుంచి బెరగొడ్ల వల్ల చాలా లాస్ అవుతున్నారండి. లాస్ట్ టైము ఒక బెర్రకైతే ఈనిన తర్వాత దూడ అయితే బాగానే ఉందండి. కాకపోతే ఆ బెర్రకి ఏదో పురుగు ముట్టిందని చనిపోయింది. ఇంకా ఆ బెర్ర చనిపోయిన తర్వాత మా అమ్మ అయితే ఆ దూడని చాలా జాగ్రత్తగా చూసుకుందండి. ఇంకా బాటిల్లో చిన్నపిల్లలకి మనం పాలు బాటిల్ పడుతూ ఉంటాం కదా, అలాంటి బాటిల్ అక్కడ తీసుకొచ్చి పాలు కొనుక్కొచ్చి ఆ బాటిల్లో పాలు పోసి ఆ దూడకి తాపటం అలవాటు చేసి తాపి అలాగే ఆ దూడనైతే చిన్నగా పెద్దదైతే చేసింది. మళ్ళీ సంవత్సరం క్రితం అయితే ఇంకొక బెర్ర ఈనిన తర్వాత అయితే ఆ బెర్రకి దూడ చనిపోయిందనమాట. దూడ ఎందుకు చనిపోయిందంటే ఆ బెర్ర ఈనిన తర్వాత మాయ అంటుంది కదా, అది వేయలేదంట. అది వేయటానికి డాక్టర్ పిలిపిస్తే రావట్లేదని వాళ్ళు తీశారంట. డాక్టర్స్ వచ్చి తీసేసిన తర్వాత ఆ బెర్ర చాలా వీక్ అయిపోయిందని ఇంజెక్షన్లు అవి ఇవి చేశారంట. ఆ పవర్ ఎక్కువైపోయిందంట. ఆ పవర్ ఎక్కువ అవ్వటం వల్ల ఆ పాలు దూడ తాగేసరికి ఆ దూడకి ఆ మందుల పవర్ ఎక్కువ అవ్వటం వల్ల చనిపోయిందంట.
వాళ్ళకేమో డాక్టర్ చెప్పలేదంట దూడకి పాలు తాగించొద్దు, ఇవి చాలా పవర్ ఉన్నాయి మందులు అని. మమ్మల్ని ఇంకా దూడ అలా అయిపోయిందని ఆ బర్రె అయితే పాలు ఇవ్వలేదు. ఇంకా దాన్నైతే అమ్మేశారని చాలా తక్కువకి అమ్మేశారు. 70,000 కంటే ఎక్కువే ఉండేది. దాన్నైతే చాలా తక్కువకి అమ్మేశారంట. ఇంకా దాన్ని అమ్మేసిన తర్వాత ఈ బర్రెనైతే తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడైతే దీనికి దున్నకూర పుట్టింది. ఇదైతే పాలు తాగట్లేదండి. పాలు తాగించడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారు మా అమ్మ నాన్నలు. దానికి నోట్లో పాలు పెట్టిన తర్వాత చీకటం రావట్లేదు. చాలాసేపటికి ఎప్పుడుకో చీకిందనమాట. ఇంక ఇప్పుడైతే చిన్నగా తాగుతూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది వచ్చేసి. ఇంకో తర్వాత అయితే ఇక్కడ దూడనైతే కట్టేశారు. అమ్మ అయితే పాలు పిండుతుంది. మా అన్వి అయితే దూడతో చూడండి ఆటలాడుతూ ఉందన్నమాట. మా పిల్లలకైతే చాలా సరదాగా ఉందండి ఇక్కడ. ఈ బెరగుడ్లతోటి, దూడలతోటి, కుక్క పిల్లలతోటి భలే ఆడుకుంటూ ఉన్నారు. నాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇలా పుట్టిన దూడలు అంటే చాలా ఇష్టం అండి. మాకు చిన్న దూడలు పుట్టినప్పుడైతే నేను వాటి దగ్గర ఇలా మా పాప కూర్చున్నట్టు కూర్చొని చూస్తూ ఉండేదాన్ని. భలే అనిపిస్తుంది చిన్న దూడలను చూస్తే కదా. దూడలు పుట్టిన తర్వాత వీటికి కొన్ని నెలలకి మేత మేయటం అయితే అలవాటు చేస్తూ ఉంటారు కదా. అప్పుడు నేనైతే కొంచెం మేత తీసుకొని నోట్లో పెట్టడం, అరటికాయలు ఉంటాయి కదా అవైతే తినిపిస్తూ ఉండేదాన్ని. ఇలా అయితే నాకు భలే సరదాగా అనిపించేది దూడకి అరటికాయ తినిపించటం. దూడ వస్తుంది. ఇక్కడుండు, మరి అలాగే లాగాలి. పడతావు. చిన్న చేయొచ్చు కదా, పోలేదు. ఈ బెరగొడ్లని, దూడలని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. చిన్నపిల్లల్ని ఎట్లా చూసుకుంటారో అలాగే ఈ దూడలను కూడా చూసుకుంటూ ఉండాలి. ఇదిగో మా బుడ్డోడైతే ఇక్కడ చూడండి కుక్క పిల్లతోటైతే ఆడుతూ ఉన్నాడనమాట. అలా అనొద్దురా కర్రతోటి అంటుంటే అలానే అంటూ ఉన్నాడు. ఎంచక్కా కుక్క పిల్లతోటైతే ఆడుతూ ఉన్నాడు. కొడతావిందిరా? అరే అవుతుంది పోయి మావ దగ్గర కొరికిద్దేమో. కొరుకుతుంది. జాగ్రత్త అడ్మి, కొరికిద్దేమో. ఈ బుజ్జి కుక్క పిల్ల కొరుకుతుందనమాట. ఏది చిక్కితే అది. మా పిల్లలకి చెప్తుంటే వినట్లేదు. కొరుకుతుందిరా బాబు అంటే అసలు వినట్లేదు. కొరకదు మమ్మీ, సెకండ్ ఇస్తుంది ఇంకా మాకనైతే చెప్తూ ఉన్నాడనమాట. ఇక్కడైతే ఈ కుక్క పిల్లతోటి వీడి కర్ర పట్టుకొని ఎంచక్క భలే ఆడుతూ ఉన్నాడు. ఆ కుక్క పిల్ల కూడా భలే ఆడుతుందనమాట. ఇందాక ఒకసారి అయితే వీడియో షూట్ చేయలేదు కానీ మా బుడ్డోడు ఎటు ఉరిగితే అంటే ఆ కుక్క పిల్ల ఉరుగుతూ ఉంది. ఇద్దరు ఎంచక్క భలే ఆడుకుంటున్నారు. తనసి నువ్వేం చెయ్యగాకు. చికెన్ ముక్క అంటే ఊరుకో ధనుష్. ఈ వీడియో అయితే సరదాగా పెట్టానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.